తను కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో తన సీన్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు సూపర్ శ్రీను. నమస్కారం అండి, నా పేరు సుశీల. వీడి చింటూ నా ఏకైక కొడుకు. నా దిగులంతా వీడి గురించేనండి. చాలా అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అవునవును కరెక్టే. వాడికి అమ్మాయిలంటే చాలా గౌరవం అండి. వాడు పుట్టినప్పటి నుంచి నా మొహం తప్ప అసలు ఇంకో అమ్మాయి మొహమే చూడలేదండి. వీడు మొహం మాత్రమే చూడవు. అంతెందుకండి, స్కూల్లో బ్లాక్ బోర్డే చూసేవాడు కాదు. బ్లాక్ బోర్డు ముందు టీచర్ ఉంటుంది కదా, ఎక్కడ చూడాల్సి వస్తుందని తలదించుకునే పాఠాలు వినేవాడు. వాడికి ఫిగర్ నచ్చుండదు. చింటూ ఏం చేస్తున్నావు అక్కడ? చూడమ్మా రేష్మి ఎలా ఏడిపిస్తుందో. ఎవరిని వదిలిపెట్టవా రేష్మి నువ్వు? చూశారు కదండి, ఇంత అమాయకుడు. చెడ్డీలు వేసుకునే దగ్గర నుంచి పాయింట్ వేసుకునే వరకు అన్ని చేశానండి. ఇంకొకటి ఉందండి, వీడి పెళ్లి. అది కాస్త చేసేస్తే మిగిలిన నా శేష జీవితాన్ని ఏ కళ్యాణ్ బాబుతోనో ఏ మహేష్ బాబుతోనో, కాదు కుదరదంటే ఏ నాగబాబు గారితోనో అలా యూరప్ ట్రిప్ కొట్టేస్తాను. ఇచ్చిన ఇంట్రడక్షన్ చాలు, పెళ్లి చూపులు అన్నారు. అసలు అమ్మాయి ఏది? వీడికి పెళ్లి చూపులు కదా. ఏమండి, అటు అమలాపురం మధ్య గోదావరి. చూసావా అమ్మాయికి పెద్దలంటే అంత గౌరవం. నాన్నగారు అత్తయ్య గారిని చూస్తే చాలా రిచ్ గా ఉన్నారు. మావయ్య గారు ఏంటి రిచ్ గా ఉన్నారు. నేను ఇంట ఆయన్ని కాదమ్మా, వంట ఆయన్ని. పనోడమ్మాయి. అత్తయ్య గారు మావయ్య గారు రాలేదా? ఇంకెక్కడ మావయ్య గారమ్మా, ఆయన పురిటి నొప్పులు ఉన్నప్పుడే పోయారు. పురుటి నొప్పులా? అవునన్నయ్య గారు. ఏడు పురుటి నొప్పులు? అబ్బాబ్బా చెప్పండి, కన్ఫ్యూజ్ గా ఉంది. ఏందంటే దీంట్లో కన్ఫ్యూజన్ నాకు అర్థం కాలేదు. అమ్మగారు పురిటి నొప్పులతో హాస్పిటల్లో చేరారు. అదే హాస్పిటల్లో అయ్యగారు యాక్సిడెంట్ అయ్యి అక్కడే చేరారు. కర్మగాలి వాళ్ళిద్దరికి ఒకటే డాక్టర్. ఇదిగా బిడ్డ కావాలా భర్త కావాలా అన్నాడు. ఆప్షన్ లో అయ్యగారు పైకి వెళ్ళారు, అబ్బాయి గారు మిగిలారు. అప్పుడు చింటూ ఇంతవాడు, వాడిని భుజాన్ని వేసుకొని బతుకు తెరువు కోసం అలా రోడ్డు మీద పడ్డాను. నన్ను చూసే ప్రతి మగాడు గోకాలనే చూసేవాళ్ళు. తర్వాత ఏమైంది అమ్మగారు, ఆటోమేటిక్ గా గోకించుకోవటం అలవాటు అయిపోయిందిరా. ఈ చింటూ గారి జీవితం కోసం నా శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించుకోక తప్పలేదు. ఇదిగో వీళ్ళిద్దరు కొవ్వొత్తిలా కరిగి. అమ్మా ఏనానా, నా చరిత్ర విని నీకు కూడా ఏడుపు వచ్చిందా? ఇదిగా ఈ ఏడుపులు పడబబ్బలు ఆపండి. అదేదో పెళ్లి కార్యక్రమం అన్నారా, చేయొచ్చు కదా. అమ్మా డాన్స్ ఏమన్నా వచ్చా? ఎగిరిపోతే ఎంత బాగుందో, ఎగిరిపోతే. ఎగిరిపోయేదానికి పెళ్లి ఎందుకని ఆమెకి? నాకు అమ్మాయి అయితే నచ్చేసిందిరా, మరి నువ్వేమంటావు? అమ్మా నాకు కూడా అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసిందమ్మా. అయ్యో సిగ్గుపడకు నాన్న. అమ్మా నీకు మావాడు నచ్చాడా? అమ్మగారు ఒకరికొకరు నచ్చేసారండి, ఇంకేముంది పెళ్లి తంత కానిచ్చేసేయండి. అలాగే రా. అరే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అమెరికా నుంచి నా ఫ్రెండ్ వస్తాడు రాబర్ట్, వాడిని మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అమ్మగారు నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, మీరు పెళ్లి పనులు చూసుకోండి. ఎవడురా నువ్వా? ఓ మై నేమ్ ఇస్ రాబర్ట్. ఓ అమ్మగారు రాబర్ట్ అంటండి, వచ్చేసాడండి. వీడు నా కొడుకు. ఓ మై సన్. వీడు వాళ్ళ మామయ్య. వీడెవడమ్మా తెల్లగేదలాగా ఉన్నాడు? ముందా పెళ్ళేది కానిచ్చేసేయండి. అవునరా, రండి రండి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. వెల్కమ్ శ్రీను గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేశారు ఈ స్టేజ్ మీద, నర్వస్ గా అనిపించిందా? అంటే టీమ్ లీడర్ గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. మళ్ళీ రీ ఎంట్రీయా? జబర్దస్త్ లో చేసి మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చావు కదా? అవును సార్.
సో నో ప్రాబ్లం. ఇది ఏదో కొంచెం ఎంటర్టైనింగ్ వెళ్ళినా కూడా ఇంకొంచెం స్టఫ్ లేకపోతే ఇంకొంచెం పంచెస్ కావాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్. గుడ్. రోజా గారు మీ గెటప్ చాలా బాగుంది చిత్రం సీన్. అండ్ వేణు గారితో మీరు చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిట్స్ హిట్ అయిన స్కిట్స్, కానీ కంటెంట్ అంతే ట్రెడిషనల్ గా లేదు. నెక్స్ట్ టైం కొంచెం ఓకే మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు చాలా బాధగా ఉందండి. దేని గురించి? ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి. గెలిచాం అయిపోయిన పట్టుగా ఎలా ఆడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా భారత్ అబ్బా వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా? అవును. మరి తిరుగుతుందేంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లో తీస్తేనే వాటర్ వస్తుంది. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్టర్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్టర్ నేనే అంటించా. ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టిస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంట. బంగారం కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే మీ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. నీకు ములక్కాడ అంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నీకు పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఇడు కాడ కాడలానే ఉంచేస్తాడు.